తనై కూట్ తయారు చేసుకోబోతున్నాం. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేయండి. తనై కూట్ తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. సో ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దామా? మరి చేద్దాం. ఓకే, ముందుగా ఏం చేయాలి? స్టవ్ వెలిగించి. ఇది మాత్రం నేనే చేస్తాను, ఈజీ కాబట్టి. అవును, ఇది నా పనే. ఓకే, ఇప్పుడు మీరు మొదలు పెట్టండి. నా పని ఈ శనగపప్పుని రోస్ట్ చేసుకోవాలి. ఓకే, అలానే ధనియాలు కూడా. నెక్స్ట్ ఎండుమిరపకాయ. బాగా రోస్ట్ అవ్వాలి. సో ఈ లోపు రోస్ట్ అయ్యే లోపు మీ గురించి మేము కొన్ని విషయాలు తెలుసుకోవచ్చు అన్నమాట. ఏం చేస్తూ ఉంటున్నారు మీరు? ఇప్పుడు జాబ్ చేస్తున్నారు లేదంటే హౌస్ వైఫ్ అయినా? హౌస్ వైఫ్ మేడం. ఓకే, ఒకసారి మా పాపకి హాయ్ చెప్పండి. మీ పాప పేరు? సిరివర్షిని. సిరివర్షిని పేరు చాలా బాగుంది. హాయ్ సిరివర్షిని. హాయ్. ఆమె తింటున్నావా? అమ్మ బాగా పెడుతున్నావండి. మమ్మీని సతాయించకండి అని చెప్పండి. అవునా? అది మన చేతుల్లో ఉండదు. వాళ్ళు చెప్తే ఇంకా ఎక్స్ట్రా చేస్తారు వాళ్ళు. నా పాప నేను చెప్తే వినదు, ఎవరైనా చెప్తే వింటది. ఓకే, శ్రీవర్షిని అమ్మని సతాయించుకు, ఏం చేసి పెట్టినా సరే తిను, చెప్పిన మాట విను. ఓకే, ఓకేనా? ఇప్పుడు చూద్దాం, తర్వాత చెప్పండి. ఇవి రోస్ట్ అయినాయి. ఓకే, మిక్సీ జార్లోకి తీసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసేసి మిక్సీకి వేసుకోవాలి. అంటే పౌడర్ లా పట్టుకోవాలా? అవునండి, స్మెల్ కూడా వస్తుంది. రోస్ట్ అయింటే మంచి స్మెల్. అయిపోయిందండి? అయిపోయింది, వచ్చేసేయండి. పౌడర్ రెడీ అయిపోయింది. ఒకసారి చూపించండి. మెత్తగానే పౌడర్ పట్టుకోవాలి. ఓకే, సో మిక్సీ పట్టేసుకున్న పౌడర్ రెడీగా పక్కన పెట్టేసుకుందాము. నెక్స్ట్ ఏం చేయాలి? కుక్కర్ పెట్టుకోవాలి. ఈ స్టవ్ ఆన్ చేస్తానే. ఓకే, అన్ని వంటలు నేర్చేసుకున్నారా మీరు? కొన్ని నేర్చుకోలేదు, అంటే బేసిక్ గా మీ హస్బెండ్ కి నచ్చినవి, మీ పాపకి నచ్చినవి అయితే మీరు చేసేస్తారు. అంటే మీరు ఎక్స్పర్ట్ అయితే ఇంకా ఏం నేర్చుకోవాలని మీరు అనుకుంటున్నారు? నాన్ వెజ్ రెసిపీస్ ఏమన్నా నేర్చుకుందామని ఇంట్రెస్ట్. వెజ్ లో ఏముందండి? చికెన్, మటన్, ఫిష్ ఓకే. ఇంకా అంతకు మించొద్దు, చాలు, ఇవి చాలు. శుభ్రంగా తినడానికి కడుపు నిండా చాలు కదా. సో నెక్స్ట్ ఏం చేయాలి? చింతపండు గుజ్జు వేసుకో. ముందే చింతపండు గుజ్జు ఉడకబెట్టుకోవాలన్నమాట. ఇది ఒక చట్నీ కదా? అవును, పచ్చి శనగపప్పు చట్నీ అన్నారు. వారు నాయన, ఈ చట్నీ చేసుకోవడానికి ఎంత కష్టపడతారా చెన్నై వాళ్ళు. తర్వాత పసుపు, ఉప్పు, పచ్చివాసన పోయేంత వరకు మనము ఉడికించుకోవాలి. కొబ్బరి తురుము. ఈ కొబ్బరి తురుము వేయడం వల్ల చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఈ పౌడర్ వేసుకోవాలి. ఇందాక మనం మిక్సీ పట్టిన పౌడర్ ఇందులో వేసేసుకో. బాగా కలుపుకోవాలి. ఇందులో బెల్లం కూడా పడుతుంది. బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు కొన్ని వాటర్ వేయాలి.
అన్ని వేసేసుకున్నట్టే కదా మనం. అన్ని వేసుకున్నాం. ఎన్ని విజిల్స్ రావాలి? 2 విజిల్స్. పెట్టేనా? పెట్టేద్దాం. ఓకే భారతి గారు, సో చూద్దామా? చూద్దాం. ప్రెషర్ పోయింది, లోపల చక్కగా కుక్ అయి ఉంటుంది. ఓకే అంతే అంటారా? బాగా కుక్ అయింది. ఇప్పుడు ఇంకేం వేస్తారు ఇందులో? ఇప్పుడు మనం పోపు వేసుకోవాలి. ఓకే, పోపు వేరే ప్యాన్ పెట్టుకుందాం. రెడీ. ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు. మెయిన్ ఏంటంటే ఈ తనికూటు అన్నది రైస్ లోకి బాగుంటుందా లేదంటే ఏదైనా టిఫిన్ లోకి బాగుంటుందా? రైస్ లెక్ బాగుంటుంది. రైస్ లో కూడా బాగుంటుంది. ఓకే. జీలకర్ర, కరివేపాకు. ఓకే. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ పోపు అనేది ఇందులో వేసేసుకుందాం. ఒక పని చేద్దాం, ఇదే ఇందులో వేసేసుకుందాం, చక్కగా ఉంటుంది. నేను వేసేనా? ఓకే. కొబ్బరి తురుము వేసినందుకు స్మెల్ మంచి స్మెల్ వస్తుంది. అవును, నాకు ఒకేసారి కేరళ వంటకం గుర్తొచ్చేసింది. ఆ కొబ్బరి ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. ఇది స్వీటా హాటా అని కూడా అర్థం కాదు చూస్తుంటే. ఏదో స్వీట్ చేసేది పాయసం లాగా అన్నట్టుంది. అవును. సో పప్పు అయితే పప్పులా అనిపిస్తుంది నాకైతే చూడడానికి. సో రెడీ అయిపోయింది కదా, ఇంకా రెడీ అయిపోయింది. సర్వింగ్ బౌల్ లో తీసుకుందాం. వేడివేడిగా తరికూటు రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. తనికూటు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: పచ్చిశనగపప్పు 1 కప్పు, ధనియాలు 2 టేబుల్ స్పూన్లు, ఎండుమిర్చి 4, చింతపండు గుజ్జు 1 కప్పు, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, కొబ్బరి తురుము 1 కప్పు, బెల్లం 1 టేబుల్ స్పూన్, ఆవాలు జీలకర్ర 1 టేబుల్ స్పూన్, కరివేపాకు కొద్దిగా. తనికూటు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పచ్చిశనగపప్పు, ధనియాలు, ఎండుమిర్చి వేసి వేయించి మిక్సీ జార్ లోకి తీసుకుని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మరో స్టవ్ ఆన్ చేసి కుక్కర్ లో చింతపండు గుజ్జు, పసుపు, ఉప్పు, కొబ్బరి తురుము, మిక్సీ పట్టుకున్న పచ్చిశనగపప్పు పొడి, బెల్లం, నీళ్లు పోసి కలిపి మూత పెట్టి ఆవిరి మీద ఉడికించుకోవాలి. తర్వాత మరో స్టవ్ వెలిగించి పాన్ లో నూనె వేసి వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి వేగాక అందులో ఉడికించుకున్న శనగపప్పు మిశ్రమాన్ని వేసి కలిపి సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే తనికూటు రెడీ.